హాయ్ అండి. నేను కరివేపాకు పొడి చేశాను. బయట నుంచి కొనే కంటే మన ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది. ఇంకా ప్రిజర్వేటివ్స్ ఏవి మిక్స్ చేయకుండా చేసుకుంటాం కదా! ఎక్కువ కాలం ఉండాలి అని చెప్పి బయట ఏం కలుపుతారో ఏమో కూడా మనకు తెలీదు. సో, కరివేపాకు వలన లాభాలు అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటది. జుట్టుకైతే చాలా మంచిది అండ్ కళ్ళకి కూడా మంచిది. సో, డైలీ ఒక 1 స్పూన్ అయినా దీంతో కలుపుకొని అన్నంలో కలుపుకొని తింటే ఇంకా ఏ టిఫిన్స్‌లో అయినా పెట్టుకోవచ్చు. ఇంకా పిల్లలు ఇలా విడిగా తినరు అదా ఇది ఉంటే గనక కర్రీలో వేసేయచ్చు. కరివేపాకు బదులు ఆ కరివేపాకు తీసి పక్కన పడే ఛాన్సు లేకుండా ఉంటుంది. ఇది చాలా ఈజీనేనండి. పచ్చెనపప్పు, మినప్పప్పు ఒక 2 స్పూన్స్, ఇంకా ధనియాలు కొంచెం, ఎండుమిర్చి కొంచెం వేసేసి తర్వాత ఈ కరివేపాకుని వాష్ చేసి డ్రై అయిన కరివేపాకుని అందులో వేసేసి కలిపేయడమే. ఇంకా వెల్లుల్లి మన ఇష్టం అది. ఇంకా సాల్ట్, కొద్దిగా చింతపండు వేసి మిక్సీలో వేసేయడమే. వెరీ సింపుల్. 1 మంత్ వరకు ఉంటుంది.